ప్రతి హిందువుల ఇంట్లోనూ ఏదో ఒక దేవుడు అన్నవాడు ఎక్కడో ఏదో ఒక మూలని ఒక దేవత ఫోటో కానీ ఒక దేవుడి విగ్రహం కానీ చిన్న బొమ్మను కానీ పెట్టుకుంటాం. అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? మనం ఏ దేవుణ్ణి పూజించినా కూడా వాళ్ళు మన పూర్వీకులు అంటే దేవత అవతారం ఎత్తిన వాళ్ళు అనమాట. దేవత అవతారం ఎత్తిన వాళ్ళని మనం ఎందుకు పూజిస్తాము అంటే వాళ్ళు ఎన్నో రకాలుగా మనల్ని మన మన పితరుల్ని కాపాడుతూ వచ్చారు కాబట్టి మన పితృలతో సైతంగా మమ్మల్ని కూడా కాపాడు తండ్రి అని మనం వాళ్ళకి ఎప్పుడూ నిరంతరము అగరొత్తి వెలిగించి పువ్వులు పెట్టి అనేక రకాల ప్రసాదాలు పెట్టి పూజిస్తూ ఉంటాము. అందుచేత మన ధర్మం ఎప్పుడూ కూడా అద్భుతమైన విశేషాన్ని కనపరుస్తారు తప్ప ఏ దుర్మార్గం ఉండదు. ఏ దేవాలయంలోకి వెళ్ళినా మనం ఆనందంగా దండం పెట్టుకొని ఎంతో అద్భుతంగా వాళ్ళు ఇచ్చిన ప్రసాదం కానీ తీర్థం కానీ తీసుకొని అద్భుతంగా బయటకు వస్తాము. కానీ ఇతర ధర్మాలు అలాగ ఉండవు. వెళ్ళామా, వంగున్నామా, లేదా ముసుకేసుకున్నామా, ఏదో ప్రార్థన చేసామా, ఏదో నమాజ్ చదివామా, వచ్చేసామా, ఆ రకంగా ఉంటుంది. కానీ వాళ్ళ పురాణాలు చూస్తే అన్నీ కూడా తప్పుడుగానే ఉంటాయి. కానీ మన పురాణాల్లో అటువంటి ఏ తప్పు ఉండదు. అంటే ఇలాగ ఎందుకు చెప్తున్నాను అంటే మన పిల్లలకి నిత్యము ఏదో ఒక పురాణాన్ని పట్టుకొని చదివించే విధానాన్ని వాళ్ళకి కల్పించాము అంటే వాళ్ళకి అద్భుతమైన జ్ఞానోదయం కలుగుతుంది. మన పితరులు అన్న వాళ్ళు ఎవరినైతే పూజించారో మనం కూడా వాళ్ళనే పూజిస్తూ ఉంటాం. అందుచేత దేవతలు పుడతానే ఉంటారు. పుట్టే కొద్ది మన హిందూ ధర్మం ఎంతో అద్భుతాన్ని సాధిస్తూనే ఉంటుంది. ఏ ధర్మం చచ్చిపోయినా కానీ మన హిందూ ధర్మం ఎప్పుడూ సాగదు. ఎందుకంటే హిందూ ధర్మం నుంచే ఈ ధర్మాలన్నీ శాఖలుగా వచ్చినాయి. హిందూ ధర్మం నుంచే శాఖలుగా ఎందుకు వచ్చినాయి అంటే ఒక హిందువుడిగా ఉన్నవాడే వాడి శాఖలుగా వాడు వేరే ధర్మాన్ని స్థాపించాడు తప్ప ప్రత్యేకంగా నేను ఈ ధర్మంలో పుట్టాను అన్నవాడు ఎవ్వడూ లేడు. అలాగే చెప్పాలంటే మక్కాలో 380 విగ్రహాలని తీసేశారు అంటే దానికి కారణం ఏంటి అంటే నేను వేరే ధర్మాన్ని స్థాపించుకున్నాను అని అర్థం అక్కడ. అంతే తప్ప మన పూర్వీకులు చెప్పిన ప్రకారంగా మన దేవతలను ఎవరిని కూడా విడిచిపెట్టకూడదు. మన నిత్యము నిరంతరము ఏదో ఒక గుడిలోకి వెళ్ళి వారానికి ఒక్కసారైనా దర్శించుకొని మనం అద్భుతమైన విశేషాలను కనుక్కోవాలి తప్ప వాళ్ళని అడగాలి. ఈ దేవుడు ఏం చేస్తే ఇలాగ దేవత అవతారం ఎత్తాడు, లేకపోతే ఈ అమ్మవారు ఏం చేస్తే దేవత అవతారం ఎత్తుంది, మనకు తెలియని రహస్యాన్ని అడిగితే అక్కడ ఉన్న పూజారులు మనకెంతో అద్భుతమైన రహస్యాలు చెప్తూ ఉంటారు. అందుకని మన పిల్లలతో పాటు మనం నిత్యము వారానికో నెలకో ఎప్పుడోకప్పుడు ఏదో మన ఊర్లో ఉన్న దేవాలయానికైనా వెళ్ళి దండం పెట్టుకోవాలి. దేవాలయం అంటే శివాలయం ఎందుకు చెప్పలేదు, కృష్ణాలయం ఎందుకు చెప్పలేదు అని అనుకోకూడదు. ఏదైనా దేవాలయం. అందుచేత అలా చేసుకోవాలి తప్ప మనం ఎప్పుడూ కూడా నిరంతరము భక్తి సేవలో ఉంటే మన అంతరాత్మ ఎంతో ఆనందం పొందుతుంది.